నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. నిన్న నెల్లూరు జిల్లా పెరమన వద్ద టీడీపీ నేత రవీంద్రారెడ్డి చెందిన టిప్పర్ ఢీ కొట్టి మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతదేహాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు బాధితులు. టీడీపీ నేతల ఇసుక దందాకు ప్రాణాలు పోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగ్ రూట్, అతివేగం, తప్ప తాగి డ్రైవర్ టిప్పర్ నడిపినట్టుగా తెలుస్తోంది. మద్యం తాగి ఉండటంతో డ్రైవర్ను టీడీపీ నేతలు మార్చేసినట్టుగా సమాచారం. రైట్, బాధిత కుటుంబాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఇసుక దందాకి బలైనటువంటి రోడ్డు ప్రమాదం ఘటన చూసామో ఆ ఘటనకు సంబంధించి 7 మంది మృత్యువాత పడ్డారు. అయితే నెల్లూరుకు సంబంధించి ఏదైతే గుర్రమ్మడుకు సంబంధించినటువంటి 2 కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ మృతదేహాలను ఖననానికి కూడా తీసుకెళ్లకుండా రోడ్డు పైన ముత్తుకూరు గేటు వద్ద నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డుపైనే మృతదేహాలను వంచి సిపిఎం మద్దతుతో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే దీనిపైన పోలీసులు కూడా ఆ మృతుల తాలూకు బంధువులతో సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తారు, ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియా కావాలి. కేవలము ఏదో కంటి తుడుపు చెరిగా 1,02 లక్షలు ఇచ్చి ఊరుకుంటామంటే ఒప్పుకునేది లేదు. ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి కూటమి నేతలు చేసినటువంటి ఇసుక దందాకు సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదం కనుక అందుకు కారకులు వాళ్ళే అవుతారు. ఖచ్చితంగా దానికోసం పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా కావడమే కాకుండా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళని పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఏం చెప్తున్నారు? డిఎస్పీ గారు చెప్తున్నారు, వాళ్ళకి 2 లక్షల రూపాయల మనిషికి లెక్కన చనిపోయిన 7 మందికి నేను డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రమాదం కింద చనిపోవడం అనేది యాక్సిడెంట్ కాదు, మామూలు యాక్సిడెంట్ కాదు. అది వాంటెల్గా టిప్పర్తో తీసుకొచ్చి కొట్టారని మాత్రం తెలుస్తుంది. అందుకని అనుమతులు లేకుండా ఆడ రీచ్లు ఉన్నాయి కాబట్టి దాని మీద మీరు స్పందించకపోలేదు. చనిపోయిన కుటుంబం ₹1 కోటి ఇచ్చినా ఆ ప్రాణం వస్తుందా అని అడుగుతున్నాం. ఈరోజు మీరు అందరూ కూడా మాట్లాడవచ్చు, మీ కాదండులా మేము అడిగేది కూడా న్యాయం. ఒక చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇమ్మని ప్రకటించమంటున్నాం. ఆ ప్రకటించడానికి మన జేబులో డబ్బులు కాదు కదా, ప్రభుత్వం ప్రజల డబ్బులే. బంధువు కూడా ఉన్నారు. అమ్మా, ఏం డిమాండ్ చేస్తారు? మాకు న్యాయం జరగాలి. న్యాయం చేయదాకా మేము పోము. ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, బాగుంది. పెద్దవాళ్ళు కూడా వచ్చి ఒక మాట చెప్తే మేము తరలించుకొని వెళ్తాం. నిన్నటి నుంచి పోలీసు వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు, వస్తున్నారు పోతున్నారు. ప్రభుత్వ నాయకులు కూడా వస్తున్నారు పోతున్నారు, చేస్తూ ఉన్నారు, చెందుతూ ఉన్నారు. మాకు ఏమైతే న్యాయం చెందలేదు. సో ఇంకా కూడా నిరసనకారులతో అంటే సిపిఎం సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఉండేటువంటి పరిస్థితి. ఏం కారణం అని చెప్తున్నారు? అక్కడ ఇసుక రవాణాలో టార్గెట్లు పెట్టి ఒక ట్రిప్పుకి రోజుకి ఇన్ని ట్రిప్పులు వేస్తే మీకు ఇంత అమౌంట్ కమిషన్ ఇస్తాం అనేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఇసుక కాంట్రాక్టర్లు పెట్టిన టార్గెటే ఈ యొక్క ప్రమాదానికి కారణం. ఆ ఇసుక టిప్పర్లు రాంగ్ రూట్లో ఎక్కువ ట్రిప్పులు దోలాలనేటటువంటి ఇదితో 7 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ప్రభుత్వం ఈ ఘటన మీద పూర్తి విచారణ జరపాలా. అది మొత్తం మీద ముత్తుకూరు గేటుకి సంబంధించినటువంటి సెంటర్లో 2 మృతదేహాలను రోడ్డుపైనే కూడా ఉంచి వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పద్ధతి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలి. కంటి తుడుపు చేరిగా 1,02 లక్షలు ఇచ్చి చేదులుపుకున్నామంటే కుదరదు. ఖచ్చితంగా 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఆర్థిక సాయాన్ని అందించాలి. అదేవిధంగా ఘటనకి రోడ్డు ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తుల్ని ఇటు డ్రైవర్తో పాటు అదేవిధంగా టిప్పర్కి సంబంధించినటువంటి టీడీపీ నేత యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇటు మృతుల తాలూకు బంధువులు అదేవిధంగా సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.